దీంట్లో ఈ బదిలీలు స్పౌస్ కేసెస్ చేసే సందర్భంలో 317లో ఒకటి దృష్టిలో పెట్టుకోండి. ఎగ్జాంపుల్ నల్గొండ జిల్లాలో చందంపేట, డిండి, నేరేడుగుమ్ము 317 రాకముందు నేను చాలా సందర్భాల్లో నర్సిరెడ్డి గారికి కానీ రఘుత్తం రెడ్డి గారికి కానీ టీచర్స్ ఎమ్మెల్సీ 50% ఖాళీలు ఉంటాయి. ఎవరు పూరక్కడికి 317 వచ్చినాక అన్ని ఫిలప్ అయినాయి. మీరు అటువంటి సందర్భంలో చేసేటప్పుడు ఆ ఖాళీలను కూడా మళ్ళీ భర్తీ చేసే విధంగా చర్యలు తీసుకోండి. విన్నారా? ఎందుకంటే మీరు ఓన్లీ ఎంప్లాయీస్ గురించి ఆలోచన చేస్తున్నారు. మీరు ఆ 3 మండలాల్లో అక్షరాస్యత రేషియో చూస్తే మనది 66.9 యావరేజ్ ఉంటే అక్కడ ఓన్లీ 40% ఉంది ఏది అక్షరాస్యత. కాబట్టి అటువంటి ప్రాంతాల్లో కూడా ఖచ్చితంగా తీస్తే మీరు కొత్త వాళ్ళని వేస్తారా లేకపోతే ఎవరిని వేస్తారో అక్కడ పోస్టులు ఖాళీ ఉంచకండి. ఎందుకంటే గిరిజన ప్రాంతాలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చదువుకోవాలా. కాబట్టి వాళ్ళకి చదువుకునే దానికి నేను కలెక్టర్ గారు ఒక ఎస్పీ గారు మెగా హెల్త్ క్యాంప్కి పోయినాం. పెద్ద మునిగల్ అనే విలేజ్లో పోతే హెడ్ మాస్టర్తో సహా విద్యా వాలంటీర్లు ఉన్నారు. పిల్లలు 400 మంది ఉన్నారు. పర్మనెంట్ టీచర్ వెళ్ళాడు. కాబట్టి అటువంటి వాటిని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని అటువంటి వాటిని కూడా మీరు ఫిలప్ చేయండి. మంత్రి గారి జిల్లా సార్ వారి దగ్గర ఎవరు ఉండరు.